హాయ్ హలో నమస్తే. నా ఛానల్లో నిన్న మార్నింగ్ తర్వాత మీకు వీడియో పెట్టలేదు. ఎందుకంటే ఎవడో రిపేర్ చేస్తున్నానని చెప్పి కరెంట్ లేపేసింది ఇంట్లో. కాబట్టి వీడియోలు పెట్టలేకపోతున్నా. ఇదిగో ఏదో ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నాను ఈ వీడియో. సరే, ఎనివే, నిన్న మనం అంటే మెయిన్ లైన్ సబ్జెక్టివ్ టాపిక్స్ అవన్నీ కూడా కరెంట్ వచ్చినప్పుడు చూద్దాం. సో మీతో టచ్లో ఉండాలని వీడియో రికార్డ్ చేస్తున్నాను. కరెంట్ లేకపోయినా ఏదో ఒకటి రికార్డ్ చేస్తున్నాను, బట్ అయినా ఇంపార్టెంట్ వీడియో, మీరు వినండి. నిన్న మనం ఏడిఎస్ అని ఒక టాపిక్ పెట్టాము, ఏడిఎస్ అని ఒక ఇది పెట్టాము. మీరందరూ జాయిన్ అవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలా సర్ప్రైజింగ్గా ఊహించిన విధంగా చాలామంది జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ కొన్ని గ్రూపులు జాయిన్ అయ్యారు. లైక్ ముఖ్యంగా టీచర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్స్ ఒక గ్రూప్ ఫామ్ అయ్యారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ అకాడమిషియన్స్ ఆర్ హ్యాండ్లింగ్ దట్ గ్రూప్. సో అంటే అర్థం, టీచర్లు రెడీగా ఉన్నారు మీకు టీచ్ చేయడానికి. నా ఇంటెన్షన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రొఫెసర్ని, టీచర్ని, లెక్చరర్స్ని గ్యాదర్ చేసి ఒక ప్లాట్ఫామ్ మీద వేయటం ఇంటెన్షన్ ఏంటంటే, మీరందరూ అసలు అంబేద్కర్ ఏం చెప్పాడు, రాజ్యాంగం ఏం చెప్తుంది, దళితులకు ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏంటి, మైనారిటీస్కి ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏంటి, ఎందుకు వివక్షకు గురవుతున్నారు, ఎందుకు ఈ టీచింగ్స్ అన్నీ వస్తున్నాయి, ఎందుకు మిమ్మల్ని దొంగలు చీటింగ్ చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని దొంగతనంగా. ఇప్పుడు గతంలో కనుక ఏది పోయినా సరే, ఇంట్లో ఏదైనా పోతే వాడు ఫస్ట్ నా చుట్టుపక్కల ఉన్న ఎస్సీలని, ఎస్టీలని అనుమానించేవాళ్ళు కదా, దొంగలు అని చెప్పేసి వాళ్ళు ఎతికేవాళ్ళు. ఇప్పుడు గతంలో ఎందుకు వీళ్ళు దొంగతనం చేస్తారని చెప్పేసి ఒక పేరు ఉండేది. ఇప్పుడు కూడా అదే కదా. ఇప్పుడు అక్కడి నుంచి తప్పించుకున్నది ఇప్పుడు ఇంకొక కొత్త పేరు పెట్టేది, వీళ్ళు హిందువుల రిజర్వేషన్లు దొంగతనం చేస్తున్నారని చెప్పేసి. ఏదో ఎక్కడ చూసినా ఈ దొంగలు దొంగతనం చేస్తున్నారు, వీళ్ళు దొంగలు, చీటింగ్ చేస్తున్నారు, ఈ పదాలు తప్పితే మిమ్మల్ని గౌరవంగా వీళ్ళు మంచోళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు అని గౌరవించరు మిమ్మల్ని. ఈ సమాజం ఎంతకాలం ఉండిద్దో మనకు తెలియదు. ఓకే, సో కాబట్టి అసలు మీకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఎందుకు మైనారిటీస్ని, బలహీన వర్గాలని చట్టాల రూపం ద్వారా కానీ అన్యాయంగా క్రిమినల్గా వేసి ఎందుకు ఇట్లా చేస్తారు అనేది ఫస్ట్ మీకు సబ్జెక్ట్ తెలియాలి, మీకు అర్థం అవ్వాలి, ఎలా డిఫెండ్ చేయాలో తెలియాలి. ఎవడంటే వాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు పిచ్చి పిచ్చిగా మీకు అని. ఇప్పుడు ఏదో ఒక సోషల్ మీడియాలో వచ్చిన ఒక లైన్ పట్టుకొని దాన్ని మాట్లాడతారు, ఆ లైన్ పట్టుకొని మీకు సంబంధించింది మీరు ఆర్గ్యూ చేసి ఇక రాంగ్ ఆర్గ్యుమెంట్ పోతుంది. కాబట్టి మేమేమనుకున్నామంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 200 మంది ప్రొఫెసర్లు, టీచర్లు, లెక్చరర్లు ఏడిఎస్లో జాయిన్ అయిపోయారు ఒక్క రోజులో నిన్నే. వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు మీకు నేర్పించడానికి. అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది ఏంటి అనేది సిద్ధంగా ఉన్నారు. మీ ఆర్గ్యుమెంట్, థియాలజికల్గా ఆర్గ్యుమెంట్ చాలా బలంగా ఉండాలి. ఆ బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఉంటేనే మీరు ఏదైనా డిఫెండ్ చేయగలుగుతారు. సో కాబట్టి టీచర్లు రెడీగా ఉన్నారు, మీరే నేర్చుకోవడానికి విద్యార్థులే రెడీగా లేరు. మీ అందరినీ ఏడిఎస్ ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తుంది, అందుకే అందరూ జాయిన్ అవ్వండి. పోలీస్ గ్రూప్ ఒకటి పెట్టాము, దాంట్లో 10-15 మంది పోలీసులు జాయిన్ అయ్యారు ఆల్రెడీ. మీరు కూడా దయచేసి మీరు అందరూ జాయిన్ అవ్వండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్లాట్ఫామ్ మీదకి రండి. అఫ్కోర్స్ ది మేజర్ సమస్య క్రిస్టియన్ సమస్య, ఎందుకంటే వాళ్ళనే ఇప్పుడు ఇబ్బంది పెడుతుంది. మెజారిటీ ఏంటంటే 80-90% దళితులు మొత్తం క్రిస్టియన్స్ ఉన్నారు. ఇంక దాంట్లో అందరూ క్రిస్టియన్సే కదా, 89% క్రిస్టియన్స్. ఇప్పుడు సమస్య వాళ్ళది, వాళ్ళ మీద ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళు రిజర్వేషన్స్ తీసేస్తున్నారని, ఏదో దొంగతనం చేస్తున్నారని, వీళ్ళు దొంగలని, వీళ్ళ చర్చలు కూలుస్తామని, వీళ్ళు అసలు క్రిస్టియన్స్ ఎస్సీలు కాదని, ఇవన్నీ కూడా పాపం మానసిక వేదన. ఓకే, అప్పుడేమో హిందువులు కాదన్నారు, ఇప్పుడు కూడా అదే అన్నారు, మీరు హిందువులు కాదన్నారు. అప్పుడు మనుధర్మ శాస్త్రంలో మిమ్మల్ని హిందువులు కాదన్నారు కాబట్టి రావద్దన్నారు. ఇప్పుడేమో నువ్వు రావట్లేదు కాబట్టి నీకు రిజర్వేషన్ అని అంటారు. ఎడు చూసినా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా సరే, హింస మొత్తం దళితుడిగా అని చెప్పేసి ఈ దళితుని యొక్క హింస. సో కాబట్టి ఫండమెంటల్గా అండ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తీసేయండి అండి. హిందూ మతంలో ఏముంది, కులం ఉందా లేదా, క్రిస్టియానిటీలో ఏముంది, కులం ఉందా లేదా, ఇస్లాంలో ఏముంది, కులం ఉందా లేదా. ఇక్కడ థియాలజికల్గా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అసలు ఈ మతాలు ఏందండి మానవత్వం చంపేస్తున్నాయని
ఒక పక్క మాట్లాడుతుంటే ఈ మతాల ఫిలాసఫీ మీద, థియాలజీ మీద మనం మానవత్వాన్ని కాపాడలేము. సో రాజ్యాంగం ఏం చెప్తుంది, మానవ హక్కులు ఏంటి, మన యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏంటి, అండ్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘాలు ఏం చెప్తున్నాయి, దళిత సంఘాలు ఏం చెప్తున్నాయి, అంబేద్కర్ యొక్క విజన్ అంటే, అంబేద్కర్ ఎందుకు వీళ్ళందరినీ పైకి తీసుకురావాలన్నారు, వీటన్నిటిని కూడా క్రోడీకరించుకొని మీ మతంతో పాటు చెప్పుకోవాలి. మీరు క్రిస్టియన్ పాస్టర్స్ ఏంటంటే బైబిల్ ఒక్కటే టీచ్ చేస్తే, బైబిల్ ఒక్కటే పట్టుకొని పోతే మీరు ఇజ్రాయెల్లో తేలుతారు, అంతే కదా. బైబిల్ ఒక్కటే పట్టుకొని తోక పట్టుకొని పోతే మనం ఎక్కడ మునుగుతాము? బైబిల్ అనేది ఒక సముద్రం. ఇండియాలో బైబిల్ పట్టుకొని మునిగితే నువ్వు ఇజ్రాయెల్లో తేలుతావు పోయి, ఓకే. ఎందుకంటే యేసుక్రీస్తు అక్కడే కదా ఉన్నాడు, మీ అందరు ఇజ్రాయేలీలు అని పిలిచాడు. ఇజ్రాయేలీ ప్రజలారా, మీరు ఈ దేశాన్ని సమస్తాన్ని మీరే ఏలుదురు అని అంది, ఓకే. ఎక్కడ కూర్చొని? ఇజ్రాయెల్లో కూర్చొని ఏలుదురు అని అంది, ఓకే. కాబట్టి బైబిల్ ఒక్కటి పట్టుకుంటే మనం ఇజ్రాయెల్లో తేలుతాము. బైబిల్తో పాటు మానవ హక్కులని, హ్యూమన్ రైట్స్ని, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని, ఇవన్నీ లాంగర్ అనమాట. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మానవ హక్కులు, ఇవన్నీ పట్టుకొని బైబిల్తో పాటు ఇది కూడా పట్టుకుంటే మనం ఇండియాలోనే ఉంటాము, ఇండియన్ సమాజాన్ని అర్థం చేసుకుంటాము, ఇండియన్ యొక్క వీళ్ళని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాము, ఈ దళితుల్ని, ఆదివాసీలని. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఏడిఎస్ బ్యానర్ కిందకి రండి. ఏడిఎస్ బ్యానర్ కిందకు వస్తే ఫస్ట్ టీచింగ్ తీసుకోండి. మేము టీచింగ్ ఇస్తాం, ఫస్ట్ మీ అందరికీ నేర్పిస్తాము ఏం మాట్లాడాలి, హౌ కెన్ యూ కనెక్ట్ అందరికీ. హిందువులకి హిందూ మత గ్రంథాన్ని రాజ్యాంగానికి ఎలా కనెక్ట్ చేయాలి, ఇస్లాంని రాజ్యాంగానికి ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే క్రిస్టియానిటీని, బైబిల్ని రాజ్యాంగానికి ఎలా కనెక్ట్ చేయాలి అనేది మీకు కూడా టీచింగ్ అవసరం. సో పాస్టర్స్ కూడా ఏంటంటే, మెజారిటీ పాస్టర్స్ ఏంటంటే వాళ్ళు బైబిల్లో పండితులు, మాకంటే బాగా తెలుసు, మాకు తెలియదు, మాకు బైబిల్ గురించి వాళ్ళకి తెలిసినంత మాకు తెలియదు. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ హౌ టు కనెక్ట్ దట్ బైబిల్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఇబ్బందులు పడుతున్నారు. రాజ్యాంగాన్ని కనెక్ట్ చేయకపోవడం వలన మీరు అందరు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి టీచర్లు రెడీగా ఉన్నారు మీకు టీచ్ చేయడానికి. ఒక గ్రూప్ పెట్టి ఏడిఎస్ టీచర్స్ అని 150 మంది నిన్న నైటే జాయిన్ అయ్యారు మొత్తం. సో మీరందరూ జాయిన్ అవ్వండి, జర్నలిస్టులు జాయిన్ అవ్వండి, జడ్జిలు జాయిన్ అవ్వండి, అందరూ ప్లాట్ఫామ్ మీదకి రండి, పాస్టర్స్ జాయిన్ అవ్వండి, క్రిస్టియన్స్ జాయిన్ అవ్వండి, హిందువులు, బుద్ధిస్టులు జాయిన్ అవ్వండి. సరే, జనరల్గా బుద్ధిస్ట్ ఆర్ సమ్వాట్ బెటర్, ఎందుకంటే వాళ్ళు అంబేద్కర్ గురించే మాట్లాడతారు, రాజ్యాంగం గురించే వాళ్ళు చుట్టే తిరుగుతారు కాబట్టి, అంబేద్కర్ ఫిలాసఫీ చుట్టే తిరుగుతారు కాబట్టి బుద్ధిస్టులు. వాళ్ళకి మనం పెద్ద టీచ్ చేసేది ఏం లేదు, ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గరే మనం కొద్దిగా నేర్చుకోవాలి రాజ్యాంగం గురించి అంతా. బుద్ధిస్టులు అంటే అంబేద్కర్ బుద్ధిస్టుల దగ్గర నుంచి, ఓకే. వాళ్ళకి సఫిషియెంట్ జ్ఞానం ఉంటుంది రాజ్యాంగం మీద. బట్ ఎటొచ్చి సమస్య ఇద్దరితోనే, ఒకటి హిందూ దళితులతోటి, క్రిస్టియన్ దళితులతోనే సమస్య. ఇద్దరే కొట్టుకుంటుంది కూడా వీళ్ళిద్దరే కొట్టుకుంటున్నారు ఇప్పుడు. హిందూ దళితులు ఏంటంటే వాళ్ళు మనధర్మ శాస్త్రాన్ని దగ్గర పెట్టుకొని కనెక్ట్ చేసి హిందూ మతాన్ని కాపాడాలనేటువంటి దాంట్లో ఉంటే, ఈ క్రిస్టియన్స్ని బైబిల్ని పట్టుకొని మాకు దేవుడే సమస్తం అని చెప్పేసి ఇటు తిరిగితే ఈ మధ్యలో సఫర్ అవుతుంది ఒక దళిత కమ్యూనిటీ, సఫర్ అవుతుంది. So you need in education, constitutional education in link with the Bible, constitutional education in link with the Bhagavad Gita, whatever it may be. So ఈ రెండు టీచింగ్ మీకు అవసరము. ప్లీజ్ come under ADS banner. We'll give you some training sessions with top most professors ద్వారా మీకు ఇప్పిస్తాను, ఓకే. నేను అదే చెప్పిన, వాళ్ళు రెడీగా ఉన్నారు. 200 మంది జాయిన్ అయ్యారు, సింగిల్ నైట్ టీచర్లు మొత్తం. సో మీరు జాయిన్ అవ్వండి. ఎక్కడెక్కడైతే అడ్వకేట్స్ ఉన్నారో, పోలీసులు ఉన్నారో, మీరందరూ కొద్దిగా వర్క్ చేయండి, చెప్పండి, మీరు జాయిన్ చేయించండి, ఏడిఎస్లో జాయిన్ చేయించండి. మీరు జాయిన్ అయ్యి సైలెంట్గా ఉంటాం కాదు, మీరు మాట్లాడండి, డిస్కస్ చేయండి, మన సమస్య ఏంటి డిస్కస్ చేయండి, ఎందుకు దాడులు జరుగుతున్నాయి డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి వాళ్ళందరినీ ప్లాట్ఫామ్ మీదకి తీసుకువచ్చే బాధ్యత కూడా మీదే. ఇప్పుడు ఇంకోటి కొత్తగా క్రైస్తవులకు సంబంధించి ఇంకో కొత్త ప్రాబ్లం. ఏందో కొత్త ప్రాబ్లం? క్రైస్తవులు కాదు, హిందూ మతం రెండు ఒకటేనండి. అది ఒకటేనండి, అంతా అదానీ మోడల్. ఏంటి అదానీ మోడల్ ఏంటి? చిన్న చిన్న కంపెనీలు మొత్తం కూడా అదానీ గారు కొనేశారు. ఒకటే ఏంటంటే వ్యాపారాలు మొత్తం కూడా ఒకరి చేతిలోనే ఉంటే దేశం కంట్రోల్లో ఉండేది, వాళ్ళ కంట్రోల్లో ఉండేది. అది ఇప్పుడు వచ్చింది కాదు, అది ఇప్పుడు వచ్చింది కాదు. అది ఎవరెవరైతే దేశాన్ని చేతిలో దేశాన్ని పరిపాలించాలి అని అంటే రాజులు వస్తారు, దేశాన్ని కంట్రోల్ చేయాలంటే నియంతలు వస్తారు, సింపుల్గా అంతే. ఓకే,
ఇది ఇప్పుడు సౌత్ కొరియా, నార్త్ కొరియా ఎక్కడెక్కడైతే గతంలో ముస్సోలిని, స్టాలిన్, హిట్లర్ వాళ్ళందరూ చేసింది ఏంటంటే దేశాన్ని పరిపాలించాలనుకోవాలి, దేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకున్నారు. మనకు తెలిసి ఏమైందో. బట్ మన భారతదేశం ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీ, రాజ్యాంగం ఉంది మనకి. కాబట్టి అంత ఈజీగా నియంతృత్వం పాలనలోకి వెళ్ళలేరు దేశంలో, భారతదేశంలో. ఎందుకంటే మనది డెమోక్రటిక్ సొసైటీ, రాజ్యాంగం కట్టడి చేసింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగము వీళ్ళందరికీ తలకనొప్పి కూర్చుంది. ఎందుకు వీళ్ళు చాలామందికి అంబేద్కర్ని ఏడ్ చేస్తారంటే, వాళ్ళు నియంతృత్వం చేద్దామంటే అంబేద్కర్ రాజ్యాంగం అడ్డమొచ్చింది, దళితులను తొక్కుదామంటే అంబేద్కర్ రాజ్యాంగం అడ్డమొచ్చింది, ఈ అణగారిన వర్గాలని గ్రూపులో పెట్టుకుందామంటే రాజ్యాంగం వచ్చేసిద్ది. మన యొక్క ట్రెడిషన్స్ని మనం ఫాలో అవ్వాలి, మన ధర్మశాస్త్రంలోకి తీసుకెళ్ళాలి అంటే రాజ్యాంగం అంటే ప్రతి దానికి ఒకటి కాళ్ళకి అడ్డం తగులుతుంది, అది రాజ్యాంగం. అంబేద్కర్, అందుకని దే హేట్ అంబేద్కర్. అర్థమైందా? అంబేద్కర్ అంటే అందుకే వాళ్ళకు కోపం. ఎందుకంటే అసలు వాళ్ళకి అటు ఇటు కదలకుండా కట్టిపెట్టాడు భారత రాజ్యాంగంలో, రాజ్యాంగం చేత. అంత ఇంటలెక్చువల్ క్యాండిడేట్ అంబేద్కర్. ఓకే, కాబట్టి భారతదేశం అంత ఈజీ కాదు, నియంతృత్వంలోకి తీసుకెళ్ళడం అంత ఈజీ కాదు. భారతదేశంలో డెమోక్రటిక్ సొసైటీ ఉంది, మన డెమోక్రటిక్ సిస్టంలో మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి రాజ్యాంగం అనేది ఉంది. కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా వర్క్ చేసి, లాయర్లు, జడ్జిలు కొద్దిగా చాలామంది ఈ అదే రౌడీ షీట్లు కొంతమంది ఉన్నారు. అసలు వాళ్ళు ఎవరి కోసం పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్లు పెట్టించుకున్నారో తెలుసా? వాళ్ళ అమ్మ కోసము, వాళ్ళ అన్న కోసం, వాళ్ళ నాన్న కోసం, వాళ్ళ చెల్లి కోసము, పోనీ వాడి కులం కోసము, అంబేద్కర్ కోసము, అంబేద్కర్ విగ్రహం కోసం కేసులు పెట్టించుకోవాలి. వాళ్ళు ఎవరి కోసం పెట్టుకున్నారు? ఈ అగ్రవర్ణాల కోసం వాళ్ళు కొట్టి కత్తులు, కర్రలు తీసుకుని పోయి రౌడీ షీట్ వేయించుకున్నారు వాళ్ళ మీద. అంతే, వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం చేయాల. ఈ దళితులు ఎవరెవరైతే రౌడీ షీట్లు అని పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు, వాళ్ళకు కొద్దిగా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీ గ్రామాల్లో వాళ్ళకి చెప్పండి. అరే భయ్, ఎందుకు నువ్వు ఎలాగో నువ్వు దూకుడు వ్యక్తివి, బాగా బ్లడ్ బాయిల్ అవుతుంది నీకు, దూకుడికి వెళ్తావు నువ్వు, అదేదో మీ అమ్మ కోసం, మీ నాన్న కోసం, మీ తమ్ముడు కోసం చేయరే భయ్, ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఆడికి చెప్పి మంచి మార్గంలోకి తీసుకొచ్చి హింస లేనటువంటి ఒక చిన్న ర్యాలీ, ధర్నా చేయాలంటే వీళ్ళందరూ మనకు అవసరం. అని పట్టుకొని రండి, మన దాంట్లో జాయిన్ చేయించండి. ఎందుకంటే నేను గతంలో చెప్పాను, మనది అహింసా మార్గము. ఎందుకు అహింసా మార్గము? అంబేద్కర్ అహింసవాది, మీరందరూ క్రిస్టియన్స్గా మారారు, యేసుక్రీస్తు అహింసవాది. బుద్ధిజంలో తీసుకున్నారు. అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోటి బుద్ధిజంలోకి వెళ్ళారు. అహింసవాది బుద్ధుడు, గౌతమ బుద్ధుడు. మనోళ్ళు మొత్తం కూడా మన కులదేవతలు, పోలేరమ్మ, దద్దులమ్మ, వీళ్ళందరూ కూడా ఏదో రోగాలను తగ్గించడానికి పెట్టుకున్న దేవతలే తప్ప సంహరించడానికి వచ్చినటువంటి దేవతలు కాదు. వాళ్ళందరూ అహింసవాదులు. కాబట్టి మన అహింసా సిద్ధాంతం, హింస లేనటువంటి పోరాటం మంది. ప్లీజ్ బ్రింగ్ ఎవ్రీబడి అండర్ ద ఏడిఎస్ బ్యానర్. అందరిని జాయిన్ అవ్వండి, తీసుకురండి. నేను 10 సార్లు చెప్పినా ఇంక ఇదే మ్యాటర్, 10 చెప్పినా సరే ఇదే మ్యాటరు. ఓకే, కరెంట్ వచ్చినాక జనరల్ సబ్జెక్ట్లోకి, పొలిటికల్ సబ్జెక్ట్ మాట్లాడదాం. థ్యాంక్ యూ, నమస్కారం.